హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజైతే ఒక టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. టాపిక్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉండలేరంట, త్వరగా విడిపోతారంట. సో ఇదే టాపిక్. ఈ టాపిక్ మీద మాట్లాడదామని నేనైతే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. టుడే మా వెడ్డింగ్ యానివర్సరీ. సో మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ వీడియో అయితే నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టాపిక్లోకి వచ్చేస్తే, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉన్నారంట. సో చాలామంది అంటుంటే నేనైతే విన్నాను. ఇది ఎంతవరకు కరెక్టో మీరైతే నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేనైతే 90% ఇదైతే నిజమని నేను నమ్ముతున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండలేరు అనే నమ్మకం నాది. సో మీకు ఎలా అనిపిస్తుందో అది నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. అలాంటి వాళ్ళని నేను చాలా ఎక్కువ మందిని చూస్తున్నాను ఈ రోజుల్లో అయితే. సో లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ రోజుల్లో. దానివల్ల లవ్కి వాల్యూ కానీ ఒక రెస్పెక్ట్ కానీ లేకుండా పోయింది. లవ్ అంటే నార్మల్గా ఏదో గడ్డి ప్యాక్ తీసేస్తున్నట్టు తీసేస్తున్నారు అందరు కూడా. అసలు మీరు లవ్ అంటే ఏమనుకుంటున్నారు? కాలేజీలో లవ్ చేసి సినిమాలకి సికాలకి తిరగడం అనుకుంటున్నారా? ఇది కాదండి లవ్ అంటే. ఈ హ్యాపీనెస్ని చూసి మేము లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకుంటాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అని అంటే 2 days కూడా కలిసి ఉండలేరండి. నేను పక్కాగా చెప్తున్నాను, 2 days కూడా కలిసి ఉండలేరు మీరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు ఎక్కువ. లవ్ అంటే సినిమాలకి వెళ్ళి షికార్లకి వెళ్ళి తిరిగి రావడం కాదండి. సో కాలేజ్కి వెళ్ళే ఫ్రీడమ్ అనేది మీ ఫ్యామిలీ అనేది ఇస్తారు మీకు. సో దాన్ని మిస్యూజ్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి, ఇది కరెక్ట్ కాదండి. సో లవ్ అంటే ఇదైతే కాదు. సో మీ మీద నమ్మకం మీద మీ ఫ్యామిలీ అనేది మిమ్మల్ని బయటికి పంపిస్తుంది. సో అదే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ని, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మీరు మిస్యూజ్ చేసుకొని, సో మీ పేరెంట్స్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది పెట్టొద్దండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకొని మీ పేరెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా సరే, అసలు లవ్ చేయాలన్నా సరే, ఫస్ట్ మీ ఫ్యూచర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇదేం ఫస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఆలోచించింది ఏంటంటే మీ ఫ్యూచర్ గురించి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి. ఈ రోజుల్లో మనీ ఉంటేనే లవ్కి వాల్యూ. మనీ లేదా లవ్కి వాల్యూ ఉండదు. 100% నేను చెప్తున్నాను. మీరు ఫ్యూచర్ మీద ఫోకస్ చేసి మంచి జాబ్ కొట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయండి, హ్యాపీగా ఉంచండి. సో అప్పుడు మీకు ఒక బాధ్యత తెలుస్తుంది. ఏంటి, ఇప్పుడు నా ఫ్యామిలీని నేను ఎలా పెంచుకున్నానో తర్వాత వచ్చే అమ్మాయిని కూడా నేను అలాగే చూసుకోగలను అన్న నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో ఆ రోజు మీ ఫ్యామిలీస్ని ఒప్పించండి, మీ 2 ఫ్యామిలీస్ని ఒప్పించండి, మాట్లాడండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉంటాము అనే నమ్మకం ఉంటేనే మీ 2 ఫ్యామిలీస్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి. అప్పుడే మీకు అన్నీ కష్టమైన సుఖమైన మీ 2 ఫ్యామిలీస్ అనేవి సపోర్ట్ చేస్తాయి. సో ఆ సపోర్టింగ్ అనేది ఉండాలి. ఆ సపోర్టింగ్ వల్లే మేము ఈరోజైతే ఇంత హ్యాపీగా ఉన్నాం. ఏవి చేయకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని ఏదో సరదాగా హ్యాపీగా ఉంటామని నమ్మకంతో లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని 3 days ఉండి విడిపోవడం ఇది కరెక్ట్ కాదండి. సో మీరు లవ్కి ఇచ్చే వాల్యూ ఇది కాదు. సో లవ్ పరువు అనేది మీరు తీసేస్తున్నారు పూర్తిగా. సో దీనివల్లే లవ్ పరువు అనేది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని పనులు మీరు చేసి అప్పుడు లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకోండి. సో ఇవి అన్నీ చేయకుండా మ్యారేజ్ చేసుకొని లవ్ పరువు తీయొద్దు. సో ఈరోజు మేము మా లవ్ కోసం చాలా కష్టపడ్డాం. మా లవ్ని చూసి ఒక 10 మంది ఫ్యామిలీస్ లవ్ మ్యారేజ్ చేయాలంటే హ్యాపీగా చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఫ్యామిలీస్ అనేవి లవ్ మ్యారేజ్ చేయడానికి చాలా భయపడుతున్నారు. సో మేమున్నామంటే మమ్మల్ని చూసి 10 మంది లవ్ మ్యారేజ్ చేయడానికి రెడీ అవ్వాలి. అలా ఉండాలి లవ్ అంటే మీది. ప్లీజ్ ఇకనైనా మారి హ్యాపీగా ఉండండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, సారీ.
వీడేంట్రా ప్రతిసారి లవ్ లవ్ అని దొబ్బేస్తున్నాడు అని మీరైతే అనుకోవద్దు ప్లీజ్. నేను మీకోసమే చెప్తున్నాను. ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో మీరైతే ఇలా అనుకోవద్దు. సో ఒక్కసారి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు చేయాల్సింది మీరు చేయండి. థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సారీ. బాయ్. ఈరోజైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. యానివర్సరీ కదా, ఫుల్గా ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళి తిరగడం, ఎంజాయ్ చేయడం, రావడం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ యానివర్సరీ. సో మమ్మల్ని బ్లెస్ చేయండి చాలామంది. సో మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో బ్లెస్ మీ. థ్యాంక్ యూ సపోర్టింగ్ అస్. బాయ్.